ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి జియోగ్రఫీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ వీడియోలో 33 క్వశ్చన్స్ వరకు తెలుసుకుందాము. 34 క్వశ్చన్ నుంచి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కింది వాటిలో బ్రహ్మపుత్ర నది ఎడమవైపు ఉపనదిని గుర్తించండి. ఆప్షన్ 1 మానస్, ఆప్షన్ 2 సుబాన్సిరి, ఆప్షన్ 3 సంతోష్, ఆప్షన్ 4 లోహిత్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది సింధు నది ఉపనదులో భిన్నమైన దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 జీలు, ఆప్షన్ 2 చీనాబ్, ఆప్షన్ 3 రావి, ఆప్షన్ 4 సాట్లైజ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ నీటి దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు. ఆప్షన్ 1 ఏప్రిల్ 22, ఆప్షన్ 2 మార్చ్ 22, ఆప్షన్ 3 జూన్ 22, ఆప్షన్ 4 ఆగస్టు 22. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది సింధు నది ఉపనదులో భిన్నమైన దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 షోక్, ఆప్షన్ 2 కాబుల్, ఆప్షన్ 3 కుర్యం, ఆప్షన్ 4 టోబ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైన రెండో నది ఏది. ఆప్షన్ 1 గోదావరి, ఆప్షన్ 2 నర్మదా, ఆప్షన్ 3 కృష్ణ, ఆప్షన్ 4 రాచెరి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ ప్రాంతంలో లూని నది జన్మిస్తుంది. ఆప్షన్ 1 అన్నసాగర్, ఆప్షన్ 2 దేబార్, ఆప్షన్ 3 జోధురా, ఆప్షన్ 4 జైపూర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు కనుమల్లో జన్మించి ఒరిస్సాలోకి ప్రవేశించే నది ఉత్తరానికి ప్రవహిస్తుంది. ఆప్షన్ 1 వంశధార, ఆప్షన్ 2 నాగావళి, ఆప్షన్ 3 బ్రాహ్మిణి, ఆప్షన్ 4 మాంజ్కాడ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నది ఉపనదిలో హిమాలయాల్లో జన్మించని నదిని గుర్తించండి. ఆప్షన్ 1 గండక్, ఆప్షన్ 2 కోసి, ఆప్షన్ 3 సోన్, ఆప్షన్ 4 గాగ్రా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి పొడవైన సరస్సును గుర్తించండి. ఆప్షన్ 1 వెంబనాడ్, ఆప్షన్ 2 ఊలార్, ఆప్షన్ 3 చిల్కా, ఆప్షన్ 4 సాంబర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో 1000 సరస్సులు దేశం అని దేన్ని పిలుస్తారు. ఆప్షన్ 1 ఫిన్లాండ్, ఆప్షన్ 2 ఫిలిప్పీన్స్, ఆప్షన్ 2 స్వీడన్, ఆప్షన్ 3 స్వీడన్, ఆప్షన్ 4 నార్వే. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని క్రింది ఉపనదుల్లో పొడవైన నది ఏది. ఆప్షన్ 1 సాట్లైజ్, ఆప్షన్ 2 యమున, ఆప్షన్ 3 గాగ్రా, ఆప్షన్ 4 చాంబల్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీరంగపట్నం ఏ నది ఒడ్డున ఉంది. ఆప్షన్ 1 కృష్ణ, ఆప్షన్ 2 కావేరి, ఆప్షన్ 3 కబిని, ఆప్షన్ 4 అమరావతి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నది చివర్లో ఎంత దూరం ప్రవహిస్తుంది. ఆప్షన్ 1 520 కిలోమీటర్స్, ఆప్షన్ 2 110 కిలోమీటర్స్, ఆప్షన్ 3 445 కిలోమీటర్స్, ఆప్షన్ 4 225 కిలోమీటర్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, లోక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది. ఆప్షన్ 1 నాగాలాండ్, ఆప్షన్ 2 మణిపూర్, ఆప్షన్ 3 మిజోరం, ఆప్షన్ 4 త్రిపుర. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం నుంచి ప్రవహించే ఉపనదిలో పొడవైన నది ఏది. ఆప్షన్ 1 సాట్లైజ్, ఆప్షన్ 2 గాగ్రా, ఆప్షన్ 3 గండక్, ఆప్షన్ 4 కోసి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, జల్పాయిగురి ఏ నది ఒడ్డున ఉంది. ఆప్షన్ 1 గండక్, ఆప్షన్ 2 సంకోష్, ఆప్షన్ 3 తీస్తా, ఆప్షన్ 4 మానస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భిన్నమైన నదిని గుర్తించండి. ఆప్షన్ 1 నర్మదా, ఆప్షన్ 2 తపతి, ఆప్షన్ 3 శరావతి, ఆప్షన్ 4 సూర్మతి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ జలమార్గం 2 ఏ నదులపై ఉంది. ఆప్షన్ 1 గంగా, ఆప్షన్ 2 బ్రహ్మపుత్ర, ఆప్షన్ 3 మహానది, ఆప్షన్ 4 గోదావరి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ నదిని చంద్రభాగా నది అని కూడా అంటారు. ఆప్షన్ 1 జీలం, ఆప్షన్ 2 బియాస్, ఆప్షన్ 3 చీనాబ్, ఆప్షన్ 4 గోదావరి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్,
కింది వాటిలో నేపాల్లో సాలిగ్రామి అని పిలిచే నది. ఆప్షన్ 1 గండక, ఆప్షన్ 2 కోసి, ఆప్షన్ 3 గాగ్రా, ఆప్షన్ 4 శారదా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. అలకనంద, మందాకిని నదులు ఏ ప్రాంతం వద్ద కలుస్తాయి? ఆప్షన్ 1 రుద్రప్రయాగ, ఆప్షన్ 2 కర్ణప్రయాగ, ఆప్షన్ 3 విష్ణుప్రయాగ, ఆప్షన్ 4 దేవప్రయాగ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో గోదావరి నదికి దించని నది. ఆప్షన్ 1 మంజీరా, ఆప్షన్ 2 మానేరు, ఆప్షన్ 3 మన్నేరు, ఆప్షన్ 4 ప్రవార. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఆది శంకరాచార్యుల జన్మస్థలం కాలడి ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ 1 పెరియార్, ఆప్షన్ 2 కావేరి, ఆప్షన్ 3 పంబ, ఆప్షన్ 4 వైగై. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో భిన్నమైన నదిని గుర్తించండి. ఆప్షన్ 1 కోసి, ఆప్షన్ 2 గండక్, ఆప్షన్ 3 సోన్, ఆప్షన్ 4 మానస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. సింద్రి ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ 1 హుగ్లీ, ఆప్షన్ 2 సోన్, ఆప్షన్ 3 దామోదర్, ఆప్షన్ 4 టాన్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రాన్స్లోని ప్యారిస్ ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ 1 టైబర్, ఆప్షన్ 2 సీన్, ఆప్షన్ 3 విస్తులా, ఆప్షన్ 4 అట్టావా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఏ నది తీరాన ఉంది? ఆప్షన్ 1 టైబర్, ఆప్షన్ 2 విస్తులా, ఆప్షన్ 3 టైగ్రిస్, ఆప్షన్ 4 ఇరావాడి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో నదుల దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? ఆప్షన్ 1 గంగా, ఆప్షన్ 2 సింధు, ఆప్షన్ 3 యమున, ఆప్షన్ 4 బ్రహ్మపుత్ర. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో కోషికి నది అంటే? ఆప్షన్ 1 గండక్, ఆప్షన్ 2 సోన్, ఆప్షన్ 3 కోసి, ఆప్షన్ 4 గాగ్రా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో కావేరీ నదికి సంబంధించిన నది. ఆప్షన్ 1 భవాని, ఆప్షన్ 2 కబైని, ఆప్షన్ 3 లక్ష్మీతీర్థ, ఆప్షన్ 4 శరావతి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో కేరళలో ప్రవహించని నది. ఆప్షన్ 1 పొన్నాని, ఆప్షన్ 2 పెరియార్, ఆప్షన్ 3 ఇడుక్కి, ఆప్షన్ 4 మాండావి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.